కూడా దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. ఏంటి స్పష్టమైన సూచన? దేవుని తీర్పునకు, న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఏంటి? ఆ వచనంలో మరలా, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. మనము ఓర్చుకొనడం, మన శ్రమలోనే ఉంటుంది ఓర్పు, బయట ఓర్పు ఉండదు. మనం శ్రమ పరచబడినప్పుడు దానిని ఓర్చుకొనాలి. ఓర్చుకొనుట అంటే దేవుని యందు నిరీక్షణ కొనసాగిస్తున్నాము అని అర్థం. దేవుని మీద మన విశ్వాసాన్ని ఇంకా నిలుపుకొని ఉన్నాము అని అర్థం ఓర్చుకుంటున్నాము అంటే. అంతేకాని మనకేం చేతగానట్టు, మనమేం దిక్కులేని వారం అన్నట్టు, మనకేమి వీలు పడనట్లు, మనం ఎందుకు పనికిరాని వారం అన్నట్టు కాదు. ఓర్చుకొనడం అంటే దేవుని మీద మన నిరీక్షణను కొనసాగిస్తున్నామని. దేవుని మీద మన నిరీక్షణను కొనసాగించడాన్ని ఓర్పు అంటారు. అంటే ఇంకా మరొక మాటలో చెప్పాలంటే విశ్వాసాన్ని కొనసాగించడం కూడా ఓర్పు అనబడుతుంది. విశ్వాసాన్ని కొనసాగించడం కూడా ఓర్పు అనబడుతుంది. మన విశ్వాసము ఓర్పులో, శ్రమలో, నిరీక్షణలో, ఓర్పులో మన విశ్వాసము వృద్ధి పొందుతుంది. మనకు ఎదురయ్యే శ్రమలో, మనకు ఎదురయ్యే శోధనలో మనం ఓర్పు కనపరిచినప్పుడు, మనం ఆ శ్రమలు అనుభవిస్తూ మనం ఓర్చుకుంటూ మనం విశ్వాసాన్ని కొనసాగించుతూ ఉన్నప్పుడు మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. అంతకంతకు వృద్ధి నొందుతుంది, పెంపొందుతుంది. అలాగన మన విశ్వాసాన్ని హెచ్చించుకుంటాము. ఎప్పుడు హెచ్చింపబడుతుంది మన విశ్వాసం అంటే మనం ఓర్పులో కొనసాగినప్పుడు, మన శ్రమలో కొనసాగినప్పుడు, మన నిరీక్షణలో కొనసాగినప్పుడు. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తి తాను నిజంగా ఓర్పులో నిలబడుతున్నాడా, ఓర్పులో కొనసాగుతున్నాడా లేదా అని తనని తాను జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఓర్పులో పరీక్షించుకోవాలి. ఎందుకు అనంటే ఇవి చాలా చాలా చెడ్డ దినాలు. విశ్వాసులు క్రమం తప్పుతున్న దినాలు. ఏర్పరచబడిన వారు సైతము మార్గాన్ని గ్రహించలేక తొట్టిల్లుతున్న దినాలు ఇవి. చాలా సింపుల్గా మార్గం తొలుగుతున్న దినాలు. కానీ దేవుని ఆత్మ ఒక్కరే, పరిశుద్ధాత్ముడు ఒక్కరే. ఒక విధంగానే మనల్ని దిద్దుతారు, ఒక విధంగానే మనకి రూపును ఏర్పరుస్తారు. అలా రూపు ఏర్పరుస్తూ ఉండినప్పుడు మనం ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో అందులో కొనసాగాలి. అప్పుడు మన విశ్వాసం వృద్ధి అవుతుంది. పౌలు అదే అంటాడు చూడండి అక్కడ 3వ వచనంలో, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఎందుకు? ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచుంది. ఎలాగా? 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలో మీ ఓర్పు, మీ విశ్వాసం చూసి మేము ఆశ్చర్యపడుతున్నాం. అలాగా మీరు అభివృద్ధి పొందుతున్నారు. మన విశ్వాసము హెచ్చింపబడాలి, అంతకంతకు హెచ్చింపబడాలి. మనం అణిగిమణిగి ఉండినప్పుడు, మన ఓర్పులో కొనసాగినప్పుడు, చాలామంది ఓర్పులో కొనసాగరు ఓర్పులో, విశ్వాసంలో కొనసాగరు, జారిపోతుంటారు. ఇంకప్పుడు విశ్వాసం ఎలా హెచ్చింపబడుతుంది? విశ్వాసం ఎలా వృద్ధి పొందుతుంది? మన జీవితంలో
మనం దేన్ని పొందినా పొందకపోయినా, మనం దాన్ని చూసినా చూడకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా, మన విశ్వాసంలో కొనసాగాలి అంతే. ఇంకా రెండో మాట లేదు. ఈ తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు చాలా సగర్వంగా చెప్తున్నాడు. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నదని నేను మిమ్మల్ని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధుడనై ఉన్నాను. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన, ఎంత అతిశయంగా చెప్పుకుంటున్నాడు ఆయన. మీరు విశ్వాసంలో కొనసాగుతున్నారని బహు సంతోషిస్తున్నాను అంటాడు. సో ఈ చివరి దినాల్లో విశ్వాసంలో కొనసాగడం చాలా అరుదైపోయింది, చాలా తక్కువ అయిపోయింది. విశ్వసిస్తారు కానీ ఆ పూట విశ్వసిస్తారు కానీ కొనసాగువారు మాత్రం చాలా తక్కువ. నిలబడరు అందులో. నిలబడితేనే అభివృద్ధి, నిలబడితేనే విశ్వాసం హెచ్చింపబడుతుంది. అది మన జీవితంలో మనము ఓర్పులో కొనసాగాలి, శ్రమలో కొనసాగాలి, మన నిరీక్షణలో కొనసాగాలి, మన విశ్వాసంలో కొనసాగాలి. అప్పుడే మన విశ్వాసం హెచ్చింపబడుతుంది. మన విశ్వాసం హెచ్చింపబడితేనే రేపు ఆ తీర్పు దినాన దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు, ఆ దేవుని రాజ్యంలోకి మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తం మీరిట్లు ఓర్చుకోవడం దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. మనం అలా ఓర్చుకుంటున్నాము అని అంటే దేవుని తీర్పు న్యాయమైనది అని సూచన అంట. సో మనం ఓర్పులో కొనసాగాలంతే. విసుక్కోకూడదు, సనుక్కోకూడదు, ఆయాసపడకూడదు, తొందరపడకూడదు, కురింగిపోకూడదు. అలా కొనసాగుతూ ఉండడం, మన విశ్వాసంలో కొనసాగాలి అంతే. విసిగించబడుతున్న ఓర్పులో మనం కొనసాగాలి. అప్పుడే మన విశ్వాసం హెచ్చింపబడుతుంది. లేకపోతే అంతకంతకు మన విశ్వాసం జారిపోతుంది, సన్నగిల్లుతుంది తప్ప మనం ప్రశంసింపబడం. మన విశ్వాసం హెచ్చింపబడినప్పుడు ఆ తీర్పు సింహాసనం ఎదుట 9వ వచనంలో చూడు, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు, మనం ఆ విశ్వాసంలో వృద్ధి పొందుతున్నప్పుడు దేవుడు మనలో మహిమ పొందుతాడంట, మనలో ఘనత పొందుతాడంట, మనలో ప్రశంసింపబడతాడు. అలా దేవుడు మనలో మహిమపరచబడాలని మనల్ని మనం ఓర్చుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం తగ్గుతూ ఉండాలి అంతే. ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు అణుచుకుంటూనే ఉండాలి. నేను తగ్గించుకున్నాను కదా, ఈరోజు నేను తగ్గించుకోలేను అని అంటే కాదు. ఈరోజు కూడా తగ్గించుకోవాలి, అవసరమైతే రేపు కూడా తగ్గించుకోవాలి, ఇంకా అవసరమైతే సంవత్సరం పొడుగుతో తగ్గించుకుంటూనే ఉండాలి. అలా తగ్గించుకుంటేనే మనము ఓర్పులో కొనసాగుతాము. అలా కొనసాగితేనే మనము విశ్వాసంలో హెచ్చించబడతాం. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించునుగాక.